తెలుగు సినిమాకి మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న సినిమాలు, మంచి మంచి సినిమాలు, కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ప్రతి ఒక్క సినిమా థియేటర్లో కళకళలాడుతుంది. 28వ తారీఖున, ఈ నెల 28వ తారీఖున ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరు కీకు చిరంజీవి. చిరంజీవి గారి పేరుంది, కీకు చిరంజీవి ఏందని నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను ఇప్పుడు నిర్మాత హీరోతో మాట్లాడదాం. హాయ్ అండి. హలో సార్. హాయ్ సార్. ఎనీవేస్ ఫస్ట్ హ్యాపీ బర్త్డే టు యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అడ్రస్ చేయాలి మా టాక్ తెలుగు ప్రేక్షకులందరూ. కొత్త వాళ్ళని ఎప్పుడు కొంచెం కొత్త సినిమాలు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఒకడు ఉన్నాడు, అటు శివ అనేది అందరూ అనుకుంటారు. అందుకని నేను కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ 28వ తారీఖు చాలా మంచి కంటెంట్తో వస్తున్నారని తెలిసింది. వాట్ ఈజ్ అబౌట్ ద కంటెంట్ సార్? కానీ అంటే ఇది కంప్లీట్లీ సస్పెన్స్ ఉంటుంది సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మూవీ చూస్తున్నప్పుడు ఇది ఒక కొత్త వాళ్ళ మూవీ అనో లేకపోతే అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మా డైరెక్టర్ ఫస్ట్ ఒక లైన్తో వచ్చినప్పుడు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలామంది తీయరు, అది తీయాలంటే కూడా భయపడతారు. సో అంత ఇంటెన్సిటీ ఉంటుంది ఆ స్టోరీలో. అండ్ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ చాలా బాగుంటుంది సార్. డెఫినెట్గా ఇప్పుడు ఏవైతే మూవీస్ ఉన్నాయో వీళ్ళందరితో ఈక్వల్గా స్టాండర్డ్ అవుతుంది. సూపర్ అండి. మీ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ట్రైలర్లో చూసినాకనే ఓకే వీళ్ళేదో కొత్తగా ట్రై చేసినట్టున్నారు అనే ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా కలిగింది. ఇకపోతే ట్రైలర్ ముందు ఒక సాంగ్ చూశాను సార్ నేను. ఆ సాంగ్ చూసి బాబోయ్ ఈ సాంగ్ ఏంటి, ఆ సినిమాకి సంబంధించిన సాంగ్ తీస్తున్నప్పుడు అసలు మీకు పెళ్ళయిందనో ఇవన్నీ నాకు తెలీదు. మీకు పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక ఎలా ట్రీట్ చేస్తారు ఆ సాంగ్ తీసినప్పుడు అని అనుకున్నాను. ఎలా సాధ్యపడింది సార్ అసలు ఆ సాంగ్? చాలా కాలం అయింది నేను అంత ఇంటిమేట్ సీన్స్ చూసి. అంటే అది ఆ స్టోరీకి చాలా ఇంపార్టెంట్ సార్ ఆ సాంగ్. అండ్ మూవీ మొత్తంలో అదొక్కటే ప్లేస్లో రొమాన్స్ ఉంటుంది, ఇంకంతా కంప్లీట్ కంటెంట్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఆ లెవెల్లో తీయాల్సి ఉండింది, రిక్వైర్మెంట్ ఉండింది. బట్ థియేటర్లో చూసినప్పుడు మాత్రం దాంట్లో ఒక 10% కట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 30 seconds ట్రిమ్ చేయాల్సి వచ్చింది. కొన్ని సెన్సార్ వాళ్ళు కొన్ని కరెక్షన్స్ చెప్పారు. ఇంటెన్సిటీ ఇంపాక్ట్ ఎక్కడ తగ్గదు, బట్ కొంచెం తగ్గించాము. చోట గారు చూసుకున్నారు వాళ్ళు. అదే నేను బాగుంది. డెఫినెట్గా ఒక యూత్ టైప్ ఆడియన్స్కో ఒక కంటెంట్ చూసే వాళ్ళకి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. అది అయితే కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళామా అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. బట్ కంటెంట్ తెలియదు కాబట్టి కంటెంట్తో ఫ్లో ఉంటే కనుక చూసినప్పుడు అసలు అనిపించారు. అది మా గ్యారంటీ, అది 100% అబ్బా ఏంట్రా ఇది అవసరమా అన్నది ఏ సాంగ్ ఉండదు, ఇది కూడా ఉండదు. ఈ సంవత్సరము వచ్చిన సినిమాల్లో ఒక స్ట్రాటజీ చూస్తున్నాను నేను. ప్రమోషన్స్ చేసేటప్పుడు కంటెంట్ సినిమాలో ఒకలా ఉంటుంది, బయటకు వచ్చినప్పుడు దాన్ని ప్రమోట్ చేసుకునే విధానంలో ఇంకోలా చేస్తున్నాను. అది హుషార్ పిట్లు అనే సినిమాకి చూసాను నేను. ఆ సినిమాకి సంబంధించి ఏదో చిన్న సినిమా అనే ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఒక ట్రైలర్ వల్ల ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అరే సంథింగ్ ఏదో చెప్తున్నారు అంటూనే మళ్ళీ అక్కడ కొంచెం అరే ఇదేంటి వీళ్ళు పరిధి దాటిపోయారు, చిన్నపిల్లలతో రొమాన్స్ చేపిస్తున్నారు అనే ఒక మైండ్ సెట్ కూడా వచ్చింది. ఒకవేళ దాని తర్వాత మళ్ళీ థియేటర్కి వెళ్తే ఏం లేవట, చూసిన వాళ్ళు చెప్పుకున్నారు. ఆ సినిమా కూడా మంచిగా రిజల్ట్ వచ్చింది, దానికి ఉన్న స్థాయిలో అది చాలా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మీ సినిమాకి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే కంపారిజన్ చేసే స్టోరీ అయితే కాదు వాళ్ళతో, మాది కంప్లీట్. అసలు నేను కంపారిజన్ ఆఫ్ ద కంటెంట్కి నేను చెప్పట్లేదు, నేను ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఒక ఐడియా తీసుకున్నారా అనే ఒక పాయింట్. ఇందాక మీరు మాట్లాడతా సినిమా సాంగ్స్ కూడా మేము మొత్తం ఇచ్చేస్తున్నాము బయటికి ప్రమోషన్స్కి అని చెప్పారు కాబట్టి నేను ఆ మాట చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకటి ఏమవుతుందంటే నేను కూడా చాలా ట్రైలర్స్ చూసి థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు అరే ఇది ఇలా లేదే ఇంత బాగా అన్న జరిగింది అనమాట. అందుకని మా కంటెంట్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి కాబట్టి కొన్ని ప్రోమోస్ సాంగ్స్ డైరెక్ట్గా రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఐడియా వస్తుంది, అచ్చా ఓకే ఎలా ఉంది, ఇంత క్వాలిటీగా ఉందా అని అలా ఆలోచించి రిలీజ్ చేస్తాం. అంటే సాంగ్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా సార్. అదే నేను అడుగుతుంది. ఎగ్జాక్ట్లీ దీప్తి గారు కనెక్ట్ అయ్యారు నేను చెప్పిన దానికి. మీరు చాలా ప్రొడ్యూసర్ మైండ్ సెట్ కనెక్ట్ అయ్యారు. దట్ డెఫినెట్లీ ఇస్ దేర్. కానీ నాకేముండిందంటే మిస్లీడ్ అవ్వకూడదు, మొత్తం అలాంటి సినిమా ఉండకూడదు అని చెప్పి పర్టికులర్గా ఇద్దరం డిసైడ్ అయ్యి కొన్ని సీన్స్, స్నీక్ పీక్స్ లాగా, గ్లిమ్సెస్ లాగా కంటెంట్ కూడా ఎలా ఉండబోతుంది అన్నది రిలీజ్ చేసాము. ట్రైలర్ కూడా అందుకే మొత్తం కంటెంట్ ఓరియంట్గా కట్ చేసాము, అంటే క్లియర్గా అర్థం అవ్వాలి అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయని ఆ స్టెప్ తీసుకున్నాము. అయితే ఇప్పుడు బడ్జెట్స్ మీరు అనుకున్న దానికి చాలా నాకు తెలిసి ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోయినట్టున్నాయి నా లెక్క ప్రకారం. అంటే మీరు ఇందాక మాట్లాడిన దాన్ని బట్టి
కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జరిగే మోసాలు, ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా మీరు ఇందాక డైరెక్ట్ మీడియా ముందే చెప్పారు, నాకేం వ్యక్తిగతంగా కాదు. అలా చెప్పినప్పుడు అరే పాపం మరో కొత్త ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెడుతున్నారా ఇండస్ట్రీ వాళ్ళు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చాను నేను. మీకు ఎలాంటి చేదు అనుభవాలు లేనండి మేడం? దీప్తి గారు మీరు చెప్పండి. సో ఫస్ట్ అయితేనండి అందరూ చాలా బాగుంటారు, అది నేను అబ్జర్వ్ చేసింది. ఇంకా అసలు మా అంత మంచి వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అసలు మేము మా జీతం తప్ప మాకు అసలు ఇంకా రూపాయి ఆశే లేదు అన్నట్టే నమ్మిస్తారు మొత్తం. నమ్మించి ఇంకా మెల్లిమెల్లిగా ఇప్పుడు అర్థమైపోతుంది ఎవరికైనా, కొంచెము బుర్రున్న వాళ్ళకి వీళ్ళు ఎక్కడో తప్పు చేస్తారని అర్థమవుతుంది. అది మనం ఇంకా కంట్రోల్ తీసుకుందాము అన్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ట్రూ కలర్స్ బయటపడడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు వాళ్ళు ఇంకా అది తట్టుకోలేక తీసుకోలేరు. అదేంటి అంటే వాళ్ళు తప్పు చేశారని కాదు, ఉదాహరణకి ఒకసారి చెప్పండి. చాలా ఉన్నాయండి. ఇప్పుడు పేమెంట్స్ కొన్ని ఏమైనా డిలే అయ్యాయి అనుకోండి, డైరెక్ట్ టెక్నీషియన్స్తో మేము మాట్లాడుకొని సర్దుకునే సందర్భాలు ఉంటాయి. కానీ మధ్యలో వీళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు రానంటున్నారు, ఇది ఇస్తే కానీ వాళ్ళు రారు, అప్పుడు అన్నీ క్లియర్ చేస్తే కానీ రారు, యూనిట్ వాళ్ళు కెమెరా పంపించినంటున్నారు, వాళ్ళందరూ బాగానే ఉంటారు, మధ్యలో వీళ్ళు అంటే డైరెక్ట్ మాట్లాడినప్పుడు వాళ్ళు డైరెక్ట్ సెటిల్మెంట్గా నీది చేయడానికి ఒప్పుకోరు సార్, నా త్రూవే అవ్వాలని, నేనే చేయాలని. అదేంటి మీకు తెలిసి పర్సనల్గా పరిచయం అవుతుంది, ఇదివరకు డ్రైవర్ లాగా లేదు కదా పరిస్థితి. ఇప్పుడు అందరికీ ఫ్రీగా ఉన్నింది, ఒకళ్ళకొకళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు తెలిసినప్పుడు ఏం చేస్తారు తప్పు చేసిన? అది కూడా జరిగింది సార్. ఒక్కొక్కసారి మేము పర్సనల్గా వెళ్ళి డైరెక్ట్ డీల్ చేసుకున్నాం అనుకోండి, ఆ నెక్స్ట్ షెడ్యూల్ నుంచి వాళ్ళని టార్చర్ పెట్టడం మొదలెట్టారు. వాళ్ళకి మేనేజర్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మేమంటే ఒక సినిమా తర్వాత ఏం చేస్తామో వాళ్ళకి తెలియదు, మేనేజర్ నమ్ముకుంటే ఇంకో 2-3 సినిమాలు వస్తాయని ఆయన మాటే వినేవారు. అలాగా అది కూడా రివర్స్ అయింది. సో అలా చాలా జరిగాయి. నాకు అర్థమవుతుంది. అయితే దీప్తి గారు, అసలుకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుంది, ఇలాంటి ఒక ఇండస్ట్రీ అని చెప్పి బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏ సంబంధం లేదు మీరు ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ ఎక్కడో ఒక బీజం పడి ఉంటుంది, ఏమై ఉంటుంది? అంటే పర్టికులర్ ఇదని ఏం లేదండి, కానీ ఎందుకో చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్. నేను ఇందాక మీడియాలో చెప్పినట్టు మా ఇంట్లో అస్సలు సినిమాలు చూడరు, చాలా తక్కువ. మేము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళింది నాకు గుర్తు అన్నమయ్య, ఈ సినిమాలే. 30 years back 97. ఇంకొకసారి నువ్వు నేను అనే సినిమాకి మా నాన్న నన్ను మా కజిన్స్ ని తీసుకెళ్లారు. ఆ ఇంటర్వెల్ తీసుకొచ్చారు ఆ కంటెంట్ చూసి. ఏంటి సార్ ఏం చెప్తున్నారు మేడం? చూడాల్సిన సినిమా కాదు అనుకున్నారో ఏమో, నేను అడగలేదు కూడా. నువ్వు నేనంటే తేజ గారిదా? అవును. పాపం తేజ గారు ఇంటే ఫీల్ అయిపోతారు. నేనప్పుడు మరి స్కూల్ పిల్లని, నాకు ఏం థాట్స్ వస్తాయని భయపడ్డారో ఏమో, తీసుకొచ్చేసారు ఇంటర్వెల్ నుంచి. అలాంటి సెటప్ నుంచి వచ్చాను నేను. బట్ సమ్హౌ కాలేజ్కి వచ్చినప్పుడు అంటే సినిమా అంటే నాకు ఎక్కడో ఒక ఫ్యాసినేషన్ అండి. అంటే ఒక తెలియని ప్రపంచాన్ని ఒక 3 hours చూపించేస్తారు, మనం వాళ్ళ లైఫ్లోకి వెళ్తాము అన్నది ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఇంకా తర్వాత ఇద్దరికి సినిమా ఇష్టం ఉండడము, ఎవ్రీ వీక్ వీల్ వాచ్ ఎవ్రీ మూవీ. ఇంకా అలాగా చేసి మంచి స్టోరీ చెప్పాలి, అందులోనూ హీరో పక్కనే ఉన్నాడు, అవ్వాల్సి వచ్చింది అది చెప్తే అడుగుతాను నేను, నాకు ఐడియా ఉంది. అంటే ఫెలో సినిమా లవర్ ఎప్పుడు ఉన్నాడు పక్కన. కంప్లీట్ కాంట్రాస్ట్ సార్. మాది ఎలా ఉందంటే మా అమ్మ గోడల దింకెళ్ళి సినిమా చూసేది. మీ అమ్మ గోడలు చూసేదా? టీనేజర్ ఉన్నప్పుడు గోడల దింకెళ్ళి సినిమా చూసేది. అలా ఉంటుంది మా ఫ్యామిలీ. మా నాన్న కూడా తీరా అని చెప్పేసి మంచిగా బొక్కలు అని నన్ను వేసుకుని నడరా అని చెప్పి మాది ఆ టైప్ మాది. 2 కాంట్రాక్ట్ లవ్ మ్యారేజ్ అండి. ఈ లవ్ స్టోరీ అడగాలి ఇప్పుడైతే. బాగుంది మొత్తానికి. అయితే ఇట్లా బీజం పడ్డప్పుడు మీకు మీరు ఇండివిజువల్గా ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి అతను ఉండబట్టే మీరు సినిమా చేశారు. ఇజ్ ఇట్ ట్రూ? అదే చెప్పండి. ఆయన ఉండబట్టి సినిమా చేయలేదు, మేము సినిమా తీద్దామని డిసైడ్ అయ్యాము యాజ్ ప్రొడ్యూసర్స్. స్టోరీస్ చూస్తున్నప్పుడు కొన్ని ఇయర్స్ మంచి స్టోరీస్ వింటూ ఉన్నాము. మాకు ఏది అంత అంటే మేము ఆడియన్స్ లాగే చూసాము, ఏదైనా సినిమా చూస్తే ఎలా ఎక్సైట్ అవుతాం అన్నది ఆ పరంగానే స్క్రిప్ట్ జడ్జ్ చేసుకుంటూ వచ్చాము. ఇది నచ్చింది. ఓకే. సో ప్రొడ్యూసర్స్గానే స్టార్ట్ చేసాము. అనుకోకుండా ఆయన అవ్వాల్సి వచ్చింది తప్ప ఆయన కోసం స్టార్ట్ చేసింది అయితే కానీ. చాలామంది హీరోలు చేస్తాం, డేట్స్ లేవని కొంతమంది, నెంబర్స్ ఎక్కువ చెప్పి కొంతమంది, ఇలాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో రిజెక్ట్ చేస్తుంటారు. మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ ఎదురయ్యాయి? ఆల్ మిక్స్. అండ్ అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కదా, వాళ్ళు ఇట్స్ నాట్ బ్లేమింగ్, దేర్ ఇస్ అ డిమాండ్ అండ్ సప్లై అండి. మా సైడ్ క్లారిటీ నో అంటే నాకు తర్వాత అన్నారు వాళ్ళది కన్వీనియంట్ గా చెప్పేది అది. నేను అదే అన్నా, నేను ఇక్కడ ఎవరిని ఇక్కడ ఐ డిడెంట్ బ్లేమ్ యూ, ఐ డిడెంట్ బ్లేమ్ ఎనీబడి. నేను అసలు ఎవరిని బ్లేమ్ చేయట్లా, వాట్ ఇస్ ద కాన్సిక్వెన్సెస్ అడుగుతున్నాను అంతే. అంటే ఇప్పుడు అయిందండి, అది కూడా అయింది. అంటే ఒక పాయింట్ ఏం తెలిసినట్టు ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు
వీళ్ళు సినిమా నిజంగా కంప్లీట్ చేస్తారా లేదా మొత్తం అది భయం ఉంది. వాడు విన్నాము, ఇంకొకటి ఏమో డైరెక్టర్ కొత్త, సో ఈయన చెప్పినట్టు తీస్తాడా లేదా అనవసరంగా వ్యాలిడ్ వాళ్ళ తరపున ఇప్పుడు వాళ్ళ కెరియర్ అట్ రిస్క్ కదండి అది. 100% వాళ్ళు కరెక్ట్, మీరు కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు 10 సినిమాలు తీసినట్టే వేసుకోలేరు బ్యానర్. డైరెక్టరు కొత్త ప్రొడ్యూసర్లు అంటే పెద్ద డైరెక్టర్లు మనకి రారు. ఆటోమేటిక్గా ఒక కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ కాంబినేషనే ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ కొత్త హీరో ఎందుకు అనే దగ్గర మీరు బిజినెస్ పాయింట్లో ఉన్నారు. అసలు ఈయన ఎందుకు హీరో అవ్వాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మాది చూసుకుంటే మాది స్టోరీ అంతా చూసుకుని అవుట్డోర్ అంతా చూసుకుని ఒక ఫిగర్ ఈజీగా టచ్ అవుతుందని మాకు అర్థమైందండి. అంత అమౌంట్ ఇప్పుడు ప్లస్ కొత్త వాళ్ళతోనే వెళ్ళాలని కూడా క్లారిటీ వచ్చింది మాకు, బికాస్ చాలామందిని చూసాము ఇలా అన్నారని. అండ్ అప్పటికే ఇట్ వాస్ డిసైడెడ్ ఒక పోలీస్ రోల్ తిను చేస్తున్నారు అందులో హీరో డిసైడ్ అవ్వకముందే అయిపోయింది. అండ్ అప్పటికి ఒక హీరోకి అడ్వాన్స్ కూడా ఇచ్చున్నాము. ఫస్ట్ ఈయనే అని లేదు, ఒక హీరోకి అడ్వాన్స్ ఇచ్చున్నాము. హీరోకి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కి చాలా మందికి అడ్వాన్స్ ఇచ్చాము. ఆ హీరో ఉన్నాడు కదా ఉన్నారని. కానీ అక్కడ ఏమైంది, అది ఓకే అయ్యాక చిన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి స్టార్టింగ్ స్టేజ్లోనే డైరెక్టర్కి అతనికి. సో ఇంకా మ్యూచువల్గా అది అయిపోయింది. పాపం అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసారు, ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు. పక్కన పెట్టేస్తే ఈ హీరో పర్టికులర్గా పిలిచి మాకు అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి బ్లెస్ చేసి మంచి స్టోరీ, కానీ చిన్న చిన్నవి ఇలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. మాకు ఆలోచన ఇలా ఉంది, చాలా మంది స్టోరీ ఇది ఎలాగైనా తెరకెక్కించు, నెక్స్ట్ మూవీ కుదిరితే మనం చేద్దాం అని చెప్పి అనే భరోసా మంచిదండి. అంటే అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది అంటారు. అదే చివరి దాకా వచ్చి గొడవలు పడే కంటే ముందే వాట్ ఈస్ క్లారిటీ అనేది మాట్లాడుకోగలిగితే ఇట్స్ వెరీ హెల్దీ ఇండస్ట్రీ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండి. యాక్చువల్లీ దీన్ని డీల్ చేసుకునే విధానంలో తప్పుడు మనుషులు ఎదురైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అది హీరో అయ్యుండొచ్చు, మేనేజర్ అయ్యుండొచ్చు, ఇంకొకళ్ళు అయ్యుండొచ్చు. మన టీంలో ఉండే వాళ్ళల్లో 2 పురుగులు ఉంటే చాలు, సినిమా నాశనం అయిపోతుంది. 2 పురుగులు లంబో జంబు అని 2 పురుగులు ఉన్నాయి ఉండే తీసాం మళ్ళీ. అదే ఒక పురుగు అయితే అందరు కలిసి తీసేయచ్చు, కానీ 2 పురుగులు ఉన్నప్పుడు జంట పురుగులు తీయటం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ, చాలా కష్టం. అది ఒకదాన్ని జాగ్రత్తగా విరిచేసేయాలి. కానీ లక్కీగా తిను హీరో అవ్వడం వల్ల మేము ఇప్పటికైనా సినిమా కంప్లీట్ చేసుకోగలిగామండి. అంటే ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్ అయ్యి ఎలాంటి షాట్ అయినా సరే ఇది చెయ్యను అలా అని లేకుండా తప్పకలేదు. కాబట్టి ప్రమోషన్స్ మీకు ఇసుకలో మొహం పెట్టేసే సీన్ ఉంటుంది, ఆల్మోస్ట్ సముద్రంలో చాలాసేపు ఉండాల్సి ఉంటుంది. ఒక అమ్మాయిని ఆల్మోస్ట్ 2-3 hours అంటే ఒక షార్ట్ కోసం మూసుకొని పరిగెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, అడవిలో పరిగెట్టాలి. అందరికీ కంఫర్టబుల్ ఉండదు, అది అందరూ చేయరు అని చెప్తాం. వెరీ నైస్. ఎన్ని రోజులు షూట్ చేశారండి? 72 days అండి. 72 days? ఎస్, దానికి ప్లస్ ఇంకా ఎక్స్ట్రా కాల్ షీట్స్ కాకుండా 72 days. ఓ మై గాడ్, చాలా పెద్ద సినిమా ఇది. ఈ లెక్కన విజువల్గా చూసినప్పుడు కనిపిస్తుంది సార్ అది. ఓకే, అలాంటప్పుడు డైరెక్టర్ కొత్త వాళ్ళు అయినప్పుడు ఎలాగా, అంటే డైరెక్టర్ కొత్త వారు అవటం లేట్ అయిందంటారా, లేకపోతే కంటెంట్ వల్ల లేట్ అయిందంటారా? డైరెక్టర్ ఆయన డైరెక్షన్కి కొత్త కాదండి. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, జీ నెట్వర్క్లో చేసి ఉన్నారు, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసి ఉన్నారు, ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. కానీ ఏమైపోయిందంటే ఆ క్లారిటీ వల్ల, పర్ఫెక్షన్ వల్ల, సో షార్ట్ ఇలానే రావాలని ఆయన ఎక్స్ట్రా షూట్ ఎప్పుడూ చేయలేదు. ఎంత కావాలో అంతే తీస్తారు, బట్ అది వచ్చేంత వరకు తీసే ప్రాసెస్లో అక్కడక్కడ కొన్నిసార్లు లేట్ అయింది. ఆయనకి టీవీలోనే ఆ పేరు ఉంది, ఇక్కడ ఇంకా మూవీ అనేసరికి. కానీ ఈ సినిమాకి సంబంధించి ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు బాగుంటే మనం 3 గంటలైనా చూసేస్తాం సినిమాని. కొంచెం పర్లేదు కొత్త వాళ్ళు అనుకున్నప్పుడు 2 గంటల సినిమా అయితే కంఫర్ట్గా వెళ్తారు జనం. అది ఆ విషయంలో కూడా మీరు 2 గంటలకు 1 నిమిషం తక్కువ అని విన్నాను, నిజమేనా? అవునండి, ఈ విషయంలో మాత్రం నేను చాలా పర్టికులర్ అండి. ఈ విషయంలోనే చిన్న మనస్పర్ధలు నాకు డైరెక్టర్కి వచ్చాయి. కానీ నేను అంటే ఇన్ఫ్యాక్ట్ ఉల్టా జరిగింది. ఏ ప్రొడ్యూసర్ అయినా నేను డబ్బులు ఖర్చు పెట్టాను, నువ్వు ఎలా తీసేస్తావు, ఆల్రెడీ పెట్టింది అన్ని తీసేస్తానన్న నా దగ్గర ఉల్టా జరిగింది. మా పోస్ట్ ప్రొడక్షన్లో కూడా అదే అన్నారు. కానీ నేను చాలా అంటే చాలా తీసేసానండి లాస్ట్లో చూసి, మ్యూచువల్గానే. ఆయన కొంచెము ఆయన తీసిన బేబీ కదా, బేబీ చాలా ఊహించుకుని ఈ సీన్ అలా అనుకుని ఉంటారు. కానీ సింక్ అయిందా మీకు సినిమా? సింక్ లో ఉంటే ఓకే, అది మీరు ఆ డెసిషన్ మీరు తీసుకోగలిగారంటే మీరు రియల్ ప్రొడ్యూసరే, గట్టిగా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. సార్ కూడా షాక్ అయ్యారు. పేపర్ మీద రాసుకొని వెళ్ళి చూసుకొని
అయిన షాట్లు ఇలా ల్యాప్టాప్లో రికార్డ్ చేసుకొని నేను చేసుకొని ఇలా వెళ్ళి చోటా సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా అనుకుంటున్నాం సార్ ఇలా అంటే మళ్ళీ డిస్కషన్ చేసుకొని. అంటే ఇది కూడా కంప్లీట్ ఒక ఆడియన్స్ సినిమా ఎలా చూస్తే అలానే చూసాం సార్. ప్రొడ్యూసర్లో నేనైతే చూడలేదు. నాకు అర్థమవుతుంది మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీరు రియల్ ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేయట్లేదు, చేయలేదు. మీరు ఆడియన్స్ విత్ బిజినెస్. అంతే. అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి డెసిషన్స్ తీసుకోగలరు, అవును అదర్వైజ్ చాలా కష్టం. అవును సార్. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మా ఫస్ట్ సినిమాకే నేను ఆడియన్స్ని మెప్పించలేకపోతే ఎన్ని సీన్స్ ఉంచినా నాకు ఉపయోగం ఏముంది? అల్టిమేట్ ఫైనల్ రిజల్ట్ కదా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు కొన్ని సినిమాలకి స్టార్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఇవన్నీ ఉండాలంటారు. ఫార్చునేట్లీ ఇప్పుడు కొంచెం కొత్త ఫేసెస్కి కూడా ఛాన్సెస్ ఉంటున్నాయి కంటెంట్ని బట్టి. అవును. ఆ విషయంలో మీ హస్బెండ్ అనొచ్చు కదా డైరెక్ట్గా, మీ హస్బెండ్ కిరణ్ గారు హీరో కీకు అంటే బెటర్. హీరో కీకునా? హీరో కిరణ్ కుమార్ అండి. యాక్చువల్లీ ఈయన పేరే కిరణ్ కుమార్. అవును, అదే కిరణ్ కుమార్. అవును, అదే అంటున్నా నేను. మీ కిక్కుని ఇలా ప్రమోట్ చేసుకుంటున్నారు మొత్తానికి చిరంజీవి గారిని వదిలేసి. అంటే అది అయ్యో అలా తప్పలేదండి. ఇప్పుడు మాకు చిరంజీవి గారి మీద కోపం అయితే లేదు కదా? అసలు మాకు ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది. మేము ఫస్ట్ టైటిల్ అనుకున్నప్పుడు చాలా మంది చాలా డౌట్స్ ఉండేవి. ఆయన పేరు ఎక్కువ వాడొద్దని అంటున్నారు, వీడియోస్ ఇమేజెస్ వాడొద్దు అంటున్నారు, ఇబ్బంది అవుతుందేమో చూసుకోండి, ఆల్టర్నేట్ టైటిల్ ఒకటి అనుకుని ఉంచండి అన్నారు. కానీ ఎక్కడో మాకు కొంచెం నమ్మకం ఉండింది. ఎందుకంటే ఆయన ఎక్కడ మేము సినిమాలో అసలు ఆయన రెఫరెన్స్ ఏమీ ఉండదు. మా సినిమాకి కరెక్ట్ టైటిల్ అంటే ఇదే. సినిమా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఆ నమ్మకంతోనే ఉన్నాము. నాగబాబు గారు మాది టైటిల్ లాంచ్ చేశారు. అప్పుడు ఆయన కూడా అసలు ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదు. మనకి ఇంకా చాలా నచ్చింది గ్లిమ్స్ కానీ టైటిల్ కానీ. అంత తర్వాత సెన్సార్ దగ్గర కూడా ఇబ్బంది ఏం అవ్వలేదు, చాలా స్మూత్ అయిపోయింది. వాళ్ళ టీం నుంచి కానీ ఏం ఇబ్బంది ఎక్కడ అసలు ఏది లేదు. ఓకే. ఈ మధ్య సెన్సార్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వింటున్నాం. సెన్సార్ వాళ్ళు ఇలా చెప్పారు, సెన్సార్ వాళ్ళు అలా మ్యూట్ చేయమన్నారు, ఇది అది. మీకు అంటే డైరెక్ట్ అప్లికేషన్ సెన్సారా లేకపోతే ఫాస్ట్ ట్రాక్ సెన్సార్ అండి? మేము మా టైం వచ్చేసరికి ఫాస్ట్ ట్రాక్ లేదని చెప్పారండి మాకు. ఓహో. సో అంటే తీసేశారు అదే అని చెప్పారు. మాకు తత్కాల్ తీసేశారు. మరి రెండో ఒకటో కదా కూడా నాకు తెలియదు. తత్కాల్ తీసేశారు. ఓ, తత్కాల్ లేదన్నారు ఇప్పుడు. సో అప్లై చేసుకున్నాము. అంటే సెన్సార్ అంటే మీరు గుర్తొచ్చింది కాబట్టి చిన్న కట్స్ చెప్పారు. ఇవి అంటే ఒక సీన్ ఉన్నప్పుడు ఒక జెస్చర్ ఏదో రెండిట్లో ఒకటి ఉంచండి అలా చెప్పారు. అవన్నీ పక్కన పెడితే సెన్సార్ ఆఫీసర్ ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ సినిమా అని అడిగారు. ఇద్దరం ఉంటే అవునని చెప్పాము. ఆయన ఒక 5 to 10 minutes సినిమా గురించే మాట్లాడారు. నేను ఒక 80 to 90 మూవీస్ చూశానమ్మా. నా ప్రొఫెషన్ పరంగా నాకు సినిమాలంటే పెద్ద ఇష్టం ఉండదు. ఇంట్లో కూడా చూసినా ఓటీటీలో ఒక 20 minutes నా రిటెన్షన్. ఆ 20 minutes నన్ను హోల్డ్ చేయగలిగిందా నేను చూస్తా, లేదంటే మార్చేస్తా. ఈ ప్రొఫెషన్ పరంగా ఒక 80 to 90 మూవీస్ చూశాను లాస్ట్ ఇయర్లో. అన్ని మూవీస్ చూసి నేను చెప్తున్నాను మీ సినిమా చాలా బాగుంది. అది మాకు చాలా బూస్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన కొన్ని సీన్స్ ఇలా బోల్డ్ ఏమైనా అనిపించి అన్నా కూడా మేబీ బెటర్ యూ రిటైన్, ఆ ఫ్లో చాలా బాగుంది, పెద్ద ఆలోచించకండి అన్న సజెషన్ కూడా ఇచ్చారు. అది బాగా అనిపించింది యాక్చువల్లీ. వెరీ నైస్. మొత్తానికి మీ సినిమాకి ఒక సినిమా ప్రమోషన్కి హీరోయిన్ అందరూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకో నిండుగా ఉంటుంది. ఎందుకో మీ హీరోయిన్ మిస్ అయింది. అవునండి. హీరోయిన్ పేరు తన పేరు కషిష్ ఖాన్. ఓకే. తను నేను ఇంతకు ముందు చెప్పినట్టే షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండి. ఆ రోల్ తను కాకుండా ఎవరు చేసినా ఇలా వచ్చుండేది కూడా కాదు. నేను ఆ స్టేట్మెంట్ కూడా ఓపెన్గా చెప్తున్నాను. చాలా బాగా చేసింది. అంటే సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఒక పెయిన్లో ఉంటుంది, ఒక డిఫరెంట్ వేరియేషన్ చూపించాల్సి వస్తుంది. అది కూడా చాలా బాగా చూపించింది. ఒక వల్నరబుల్ స్టేట్లో ఉన్నట్టు అలాగా అంతా చాలా బాగా చేసింది. కానీ ఒక్కటే నాకు బాధ అనిపించింది ఏంటి అంటే, ఇప్పుడు తనకు కూడా ఇది ఒక ఆపర్చునిటీ. అలా దాన్ని ఫీల్ అయ్యి భుజం మీద వేసుకుని ఇంకొంచెము దాన్ని పుష్ చేస్తే అందరం హ్యాపీగా ఉంటాము. కరెక్ట్. అండ్ డబ్బులు అన్నది ఆటోమేటిక్గా నేను ఎప్పుడు ఇవ్వనని కూడా అనలేదు. అంటే ఇప్పుడు మనము ఫస్ట్ టాలెంట్ని ముందు వేస్తే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి అనేది మేమిద్దరం నమ్ముతాము. హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ ముందు పెట్టండి. ఇప్పుడు తను ఎక్కడికి డబ్బులు పోవు, అందరికీ ఇచ్చాము. సో తను అది ఒక్కటి చాలా స్టబ్బన్గా ఉండి, అసలు మీరు తనది ఎక్కడైనా సోషల్ మీడియా చూస్తే అసలు తను ఆ ప్రాజెక్ట్లో ఉందా అని కూడా మీకు డౌట్ వస్తుంది. ఒక పోస్టర్ కూడా పెట్టుకోలేదు సార్. ఎందుకు అసలు ఒక సినిమా వల్ల అందరికీ ఉపయోగం ఉండాలి. అది పర్టికులర్గా ఒక హీరోయిన్ అంటే ఇంకా దాదాపు ఫేస్ ఆఫ్ ద
ఫిల్మ్ కదా. ఎస్, మధ్యలో పేమెంట్ అడిగే రోజు మాత్రం కొలాబరేషన్ యాక్సెప్ట్ చేసింది. మేము ప్రతిదీ పంపిస్తాం అమ్మాయి సార్ అనుకున్నాం, కొలాబరేషన్. ఒకటి యాక్సెప్ట్ చేసింది, ఒక 100 పంపిస్తాను అమ్మాయి అనుకున్నాము. ఇమీడియట్గా మెసేజ్ బ్యాలెన్స్ ₹1,00,000 అవుతుందో అది ఎప్పుడు పంపిస్తారండి. సరే అమ్మ ఇస్తాం, మా సెట్స్లో ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇస్తాం, ఫస్ట్ స్టార్టింగ్ ఇంత ఇచ్చి ఎంత అయిపోయాక అని చెప్పేసి. ఇంకా మళ్ళీ అంటే తనకి ఎలా ఆలోచిస్తుందో తెలీదు, అసలు ఆ సపోర్టివ్ ఉండదు. ఓకే, నిజంగా సాడ్ అండి అది. నిజంగా చాలా, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇంకా అమ్మాయికి కూడా ఇవ్వను, నా ప్రమోషన్స్కి కానీ నా సినిమాకి కానీ ఉపయోగపడలేదు, నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన హార్ట్ ఆపరేషన్ వాళ్ళకి ఇస్తానని చెప్పేసి స్టేజ్ పైన మీరు అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అవును సార్. అది నాకు అసలు ఆ స్టేట్మెంట్ కానీ అవన్నీ కూడా అసలు ఒక గూస్ బంప్స్ మూమెంట్ లాగా అనిపించింది. అయ్యో, ఏంట్రా బాబు ఏం జరుగుతుంది అనిపించింది. ఎందుకు అంత పోరాటం, ఎందుకు వదిలేయచ్చు కదా సార్. వదిలేయడానికి అంటే ఇదొక బాధ సార్. ప్రొడ్యూసర్ తనకి తెలుసు మేము ఎంత కష్టపడ్డామో. ఇన్ఫ్యాక్ట్ తనకి బెటర్ రూమ్స్, బెటర్ ఫుడ్ ఇచ్చి మేము ఇంకా తక్కువ దాంట్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ప్రొడ్యూసర్ అంటే అలానే ఉంటారండి. ఈక్వల్ గా ఉన్నాము, తను లీడ్ ఉన్నారు, బట్ స్టిల్ ఈక్వల్ గా ఉన్నాము, తనకి బెటరే ఇచ్చాము. అంటే తనకి కంఫర్టబుల్ స్టేనే ఇచ్చాం సార్. ముందే క్లియర్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసాము. నువ్వు ఇంతకు ముందు పెద్ద బ్యానర్లో చేసావు, అలా ఉండదు ఇక్కడ, అది ఫస్ట్ సినిమా, మేము అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ అవుతుంది, సినిమా చాలా బాగా వస్తుంది, అడ్జస్ట్ అవ్వాలని క్లియర్గా చెప్పాము. అంతకుముందు పెద్ద బ్యానర్లు ఎక్కడ చేశారండి ఆమె? తను 2 సినిమాలు చేసిందండి తెలుగులో. అనుభవించు రాజా, కిన్నెరసాని. కిన్నెరసానిలో సెకండ్ లీడ్ చేసింది, అనుభవించు రాజాలో మెయిన్ లీడ్ చేసింది. అదే రాస్తారు సినిమా. ఇవన్నీ కూడా ఓకే సార్, ఇవన్నీ కూడా సరే, మేము టాంట్రమ్స్ ఉంటాయేమో హీరోయిన్వి రియల్గా నేను నడుస్తుంటాను, కానీ ఒకటి బాధ ఏమనిపిస్తుంది అంటే నీ కెరీర్ స్పాయిల్ చేస్తా, నేను రూయిన్ చేసి పడేస్తా అంట సార్. మాట్లాడటమే ఆ మాట. అవును, ఆ మాట ఎలా అనగలుగుతున్నారు? ఆ పాయింట్ దగ్గర బాధ అనిపిస్తుంది సార్. అంటే మాతోనే కాదు, డైరెక్టర్ తో కూడా అంది సార్. అలానే డైరెక్టర్ ఫోన్ డైరెక్టర్ చేసి కూడా సేమ్ ఠాకూర్ అని ఉంటాడు, చెప్పింది. ఇక్కడ ఎవరి కెరియర్లని ఎవరు చేయగలరు? నాకు డైరెక్టర్ ఫోన్ చేసి ఠాకూర్ అని ఎవరో ఉంటారు, అతను చెప్పానంటే అదైపోతే ఇదైపోతా అంటే, ఎక్కడో ముంబైలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఠాకూర్, మరి ఆయన ఇక్కడ వచ్చి ఇక్కడ మమ్మల్ని ఏం చేస్తాడు మాకు అర్థం కాదు. ఒకవేళ ఉన్నా కూడా ఏం చేస్తారు సార్? ఎవరేం చేస్తారు ఇక్కడ? ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరేమీ ఇబ్బంది పెట్టలేదు, మీరు పర్సనల్గా ఏమీ హెరాస్ చేయలేదు, అలాంటప్పుడు మీకేం సంబంధం ఉంటుంది? మేము అప్పటికి ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎవరిదైనా సరే మాకు ఈ గొడవలు అవన్నీ ఎందుకు, ప్రసన్న గారి దగ్గర కూడా వెళ్ళాము, సార్ ఇలా అవుతోంది, ఏం చేయమంటారు, అగ్రిమెంట్ ప్రకారం మొత్తం ఇచ్చేసామమ్మా. ఎక్స్ట్రా డేస్ అయ్యాయి సార్, నేను ఒప్పుకుంటా. ఎక్స్ట్రా డేస్కి హీరోలు అడగరండి ఎవరు కూడా. ఎగ్జాక్ట్లీ సార్, హీరోయిన్లు వాళ్ళ భుజాల మీద వాళ్ళకి ఎవరో డబ్బు పెట్టి వాళ్ళని ఫేమ్ చేయడం కోసం మరీ టూ మచ్, ఒక 10 రోజులు కాకుండా 20 రోజులు కాకుండా నెలల తరబడి తీస్తామంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, కాబట్టి అది ఓకే. కానీ ఒక సినిమాని స్టేబుల్గా మోసే హీరోయిన్లు ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతున్నట్టు నాకు తెలియదు. అదే సార్ తన బాధ. నేను ఇవాళకి అప్పటికప్పుడు మీడియా ముందు నేను 1 lakh ట్రాన్స్ఫర్ చేశాను. తనకి ఇవ్వలేక కాదు సార్, నాకు అక్కడ తన యాటిట్యూడ్ ప్రాబ్లం. నేను ముందు నుంచి అదే చెప్పాను. ఇప్పుడు మీరు ఇంకో విషయం ఆలోచించారు ఇక్కడ, ఇప్పుడు మీరు ఉమెన్ ప్రొడ్యూసర్ కాబట్టి సరిపోయింది. అదే 100 సార్లు అనుకుంటుండే సార్ నేను, తను ప్రొడ్యూసర్ ఉంది, పక్కనే ఉంది, సెట్స్ లో మొత్తం ఉండింది కాబట్టి సరిపోయింది. అదే తను లేకుండా ఉండుంటే మీ ఫ్యామిలీ ఏమవుతుంది? అవును సార్, వీడేం చేస్తుంటాడో లే అనే పేరు వచ్చేది, అది నా కెరీరే పోయేది అక్కడ. తను కానీ ఏమన్నా అని ఉంటే. అవును, మధ్యలో ఇది కూడా చెప్పింది సార్, నేను సోషల్ మీడియాలో వీడియో పెట్టేస్తున్నాను, అయిపోయింది, ఇంకా మీరు చూసుకోండి సాయంత్రము. కష్టపడ్డాను పెడతా, ఒకటి అక్కడ డౌట్ ఏంటంటే కష్టపడ్డానని పెడతా ఉంటుంది సార్. మరి అందరూ ఆర్టిస్టులు అందరు చేసేది ఏంటి సార్? కెమెరా ముందు వాళ్ళు పడేది కష్టమే కదా. ఇప్పుడు నేను కూడా నేను కష్టపడ్డాను, నా సినిమా 100 కోట్లు ఇవ్వండి అంటే ఆడియన్స్ చెప్పు తీసుకుని కొడతారు. నా సినిమా బాగుంది అంటేనే వాళ్ళు ఇస్తారు. కష్టపడ్డామని అందరు కష్టపడతాం సార్. సార్ 6 కోట్లు పెట్టి తీసిన సినిమా 2000 కోట్లు వచ్చింది మొన్న ఈ మధ్య. హాలీవుడ్ ఫిలిము, ఇట్స్ హారర్ ఫిలిము, అందరూ చూశారు. డబ్బులు ఎంత పెట్టాము అనేది ఎవరికి సంబంధం ఉండదు, ప్రేక్షకులు మెచ్చారా లేదనేది ఇక్కడ సంబంధం. అది 50 లక్షల, అది నువ్వు అది పెద్ద హీరోలు చేశారా అవన్నీ ఎవరికి సంబంధం లేదు, ప్రేక్షకుడికి నచ్చిందా లేదా. ఇవాళ ఇదే రవితేజ గారి 23 లాంటి సినిమాని బ్రహ్మరథం పడుతున్నారు, గంటకి 35,000 నుంచి 40,000 టికెట్లు కొంటున్నారు. ఇదే రవితేజ గారికి 4,000 టికెట్లు కొన్న రోజులు లేవా రీసెంట్గా లేవా? అవన్నీ అందుకనే వాళ్ళు స్టార్స్ అయ్యారండి. ఆ పేషెన్స్ అవన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే అవుతారు, అదర్వైజ్. ప్లస్ అగ్రిమెంట్లో ఈ క్లాజ్ కూడా లేకుండింది సార్. అంటే మధ్యలో మా షూట్ కొంచెం గ్యాప్ వచ్చింది, తను ఒకసారి ఒంట్లో బాగాలేదని షెడ్యూల్ ఒకటి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయింది. షెడ్యూల్ ఎవరున్నారు?
షెడ్యూల్లో మాకు ఇట్ వాజ్ అ కాంబినేషన్ షెడ్యూల్ సార్, ఒక రిసెప్షన్ షెడ్యూల్. అందరు ఆర్టిస్ట్ డేట్లు కుదిరాయి అప్పుడే మాకు. ఈశ్వరీరావు గారు, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా రాఘవ అండ్ ఒక 200 జూనియర్ ఆర్టిస్ట్ల కాంబినేషన్ సార్ అది రిసెప్షన్ సెట్. దాన్ని అప్పటికప్పుడు నేను ఇంకొక రోజు కూడా చేయలేను అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, డైరెక్టర్ రిక్వెస్ట్ చేసుకున్నారు, ఒక 2 days ఓపిక పట్టు, నేను ఇంట్లోంచి నీకు భోజనం తెస్తాను ఇక్కడ పడకపోతే, 2 days ఓపిక పట్టు అయిపోతుంది అంటే, లేదంటే లేదు నేను చెయ్యలేను అని చెప్పి ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయింది సార్. వెళ్ళడం కూడా బాంబే కాదు, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళింది. 2 or 3 months అసలు కాంటాక్ట్లోకి రాలేదు సార్. ఓ మై గాడ్. అసిస్టెంట్ కూడా మాకు సరిగా రెస్పాన్స్ ఇవ్వడు సార్, మేనేజర్ కాదు అసిస్టెంట్. ఇంకా మేము ఎప్పుడు అడగాలి డేట్స్, ఎలా చేయాలి, మా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోదా సార్? ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం అది? మేము సొంత డబ్బులు తీసుకుంటాము, లోన్ తీసుకుంటాం, దాని ఇంట్రెస్ట్లు పెరుగుతాయి, సినిమా డ్యూరేషన్ పెరుగుతూ ఉంటుంది, దేనికి మంచిది కాదు. కరెక్ట్. అలా చేసింది. అగ్రిమెంట్లో ఇది కూడా ఉంది, నువ్వు ఏ రీజన్తో అయినా ప్రొడ్యూసర్కి ఇష్టం లేకుండా షెడ్యూల్ క్యాన్సిల్ చేస్తే ఆ లాస్ అంతా నువ్వు భరించాలని. మరి నేను అడగాల తనని ఇప్పుడు? అది ఆల్మోస్ట్ మాకు అయింది సార్, 50 lakhs plus లాస్ అయింది. ఎవరు ఇస్తారు మాకు అది? ఈశ్వరీరావు గారు బిజీ అయిపోయారు, తర్వాత మాకు డేట్స్ దొరకలేదు, చాలా బిజీ డేట్స్ ఉన్నాయి. ఆవిడ ఆ టైంలో లెనిన్ చేస్తున్నారు, ఇంకా 2 movies చేస్తున్నారు, ఫంకీ ఒకటి చేస్తున్నారు. ఆవిడ కష్టపడి అప్పుడొక డేట్ ఇవ్వగలిగారు, అంత ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మీకు అసలుకి ఏ బిజినెస్లో ఉండేవారు సార్ మీరు ఇద్దరు? ఒకటే బిజినెసా? నో సార్ యాక్చువల్లీ నేను ఎస్బీఐలో చేసేదాన్ని. ఐ వాజ్ అ బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. అక్కడి నుంచి అంటే నాకు ఎలా ఉండిందంటే ఇట్ వాజ్ ఆల్ కంఫర్టబుల్ అండ్ ఫైన్, కానీ కొంచెము నాకు నచ్చినట్టు టైమింగ్స్, అంటే ఒక బౌండ్ టైమింగ్స్కి ఉండాల్సి వస్తుంది, నాకు నచ్చినట్టు లేదు అన్న ఒకటి. ప్లస్ తను ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు అప్పటి నుంచి. ఓకే. సో తన ఫ్లెక్సిబిలిటీ అవన్నీ చూసి కొంచెము తనకేమో తనది కన్స్ట్రక్షన్. కంపెనీ నేమ్ ఉందా సార్? యనమల జిల్ ప్రాజెక్ట్స్. యనమల. ఓకే. ఇంటి పేరే. సో ఇంకా తనకి ముందు నుంచి గవర్నమెంట్ జాబ్ ఇష్టం ఉండదు, ఉల్టా. అంటే పెద్ద అక్కడ నీకు గ్రోత్ ఉండదు, ఎక్స్పోజర్ ఎక్స్పాన్షన్ ఏది ఉండదు అని తన ఒపీనియన్. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా బ్యాంక్ అని అడిగిన వెళ్ళినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు కూర్చొని ఆ డిస్కషన్ కొంచెం బోరింగ్ అనిపించేది సార్. అది అంత వైబ్ లేదు అనిపించేది, అందుకని నాకు కొంచెం అంత ఎక్కువ. సో ఇంకా అది మానేసి నేను ఒక కాస్మెటిక్ క్లినిక్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇట్ ఇస్ లైక్ అ ప్రాపర్ డర్మటాలజీ క్లినిక్. డర్మటాలజిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తారండి. ప్రొడక్ట్స్ ఒక్కటి ఉంది మా లేబుల్ కింద, అదర్వైజ్ ఇట్స్ ఆల్ స్కిన్ ట్రీట్మెంట్. వాట్ ఈస్ ద లేబుల్? నొమాడ్ అని క్లినిక్ పేరు నా పేరు మీద ఉంది, దీప్తి నడిమింటి ఎస్థెటిక్స్. బట్ ఒక మాయిశ్చరైజర్ ఒకటి మా లేబుల్ ఉంది, నొమాడ్ దాని పేరు. సో అది నేను చూసుకుంటాను. 2 branches ఉన్నాయి దానికి, గచ్చిబౌలి అండ్ కుకట్పల్లి. వెరీ నైస్. తనది మాత్రము కన్స్ట్రక్షన్స్, ఇండిపెండెంట్ హౌసెస్, రిసార్ట్స్. ఇది ఇప్పుడు ఏది మాట్లాడినా అసలు ఎక్కడ సింక్ అవ్వట్లేదు. మీ ఇద్దరికి లవ్ మ్యారేజ్ ఎలాగా అనేది అదొకసారి మీ లవ్ స్టైల్ బాగా నవ్వుతున్నారండి. అదే అంటే చెప్పండి కదా సార్, ఫ్యామిలీ ఎలా పెరిగింది ఏంటి అనేసి. గర్ల్స్ కాలేజ్ ఏదో పెరిగింది, అలా ఉండింది. అలాంటి అమ్మాయిని ఎలా పడేశారు? అదే కదా, మనంతా రేకుల రూమ్లు పెరగటాలు, అది బ్యాచ్ అలా ఉండి, మన కన్స్ట్రక్షన్స్ అలా ఉండి అలా. అంటే ఒక మ్యూచువల్ ఫ్రెండ్ త్రూ నేను ఒక జాబ్ చేసాను, సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు. సాఫ్ట్వేర్ అంటే ఐటీ సైడ్ చేసేటప్పుడు ఏదైనా చిన్న పార్టీలో చేసుకుంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ని పిలుస్తుండే వాళ్ళు. ఓకే. అలా మా కలీగ్ పిలిచింది అన్నమాట, తను పిలుస్తూ ఉండేది. అలా పరిచయం ఏర్పడి మ్యూచువల్ ఫ్రెండ్స్ కుదిర్చిన పెళ్లి సంబంధం. అంతే కదా. ఫస్ట్ ఎవరు చెప్పారు సార్? అలా ఏమీ లేకుండింది సార్, ఇట్ వాజ్ ఎ జర్నీ అంతే. రొమాంటిక్ అక్కడేం లేదు, కానీ సినిమా స్క్రీన్ మీద మాత్రం మీరు డ్రమాటిక్ లేదండి, రొమాంటిక్ డ్రమాటిక్. నేను ఇంకా అక్కడ రొమాన్స్ లోనే ఉన్నాను. మీరు చాలా బోల్డ్ గా అంత గట్టిగా చేస్తే నేను అమ్మ బాబోయ్. మా డైరెక్టర్ ఆయన చాలా పర్టికులర్ ఉన్నారు సార్ ఒక విషయంలో. అయితే ఇప్పుడు అసలు డైరెక్టర్ గారు ఇప్పుడు టీవీకి సంబంధం అని మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఒక టైంలో పర్సంటేజ్ మరీ దారుణంగా ఉండింది ఇప్పటికంటే. ఇప్పుడు చాలా బెటర్ అండి, కొంచెం ఓటీటీస్ని ఇండస్ట్రీలో నుంచి బయటకు వెళ్దామనే మైండ్ సెట్ వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో నుంచి అసలు మీరు సినిమాకి తీయగలం అనే ధైర్యం రావాలి. వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ గారిని ఎవరన్నా పెద్ద డైరెక్టర్తో వెళ్దాం, చేసిన వాళ్ళతో వెళ్దాం అనే కాకుండా సార్తో ఎందుకు తీసుకున్నారు? ఆయన పేరు కూడా బాగుంది, శుభ సాయి వెంకట్. ఆయన వైఫ్. శుభ ఆయన వైఫ్ పేరు. ఓకే. శుభ సాయి వెంకట్. సాయి వెంకట్ ఆయన పేరు, శుభ వాళ్ళ వైఫ్ పేరు అన్నమాట. ఓకే. ఆయన అదొకటేను, ఆయనకి గుండె లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ లో ఉండింది అనగానే నేను షాక్ అయ్యాను ఒకసారిగా. అవునవును. ఎలా? అది నిజంగానేనండి? నిజమే అండి.
నిజంగానే తనకే ఉంది అది కండిషన్. వెరీ నైస్. అయితే ఆయనతో ఎలా చేస్తారు మీరు? అంటే మేము అదేనండి, మేము పెద్ద డైరెక్టర్తోనే చేయాలి అని మేము ఓన్లీ స్టోరీస్ వింటూ ఉన్నాము. ఓకే, ఎన్ని స్టోరీస్ విన్నారు మేడం? వినుంటామండి ఈజీగా ఒక 20 పైన వినుంటాం. ఓ, అంటే చాలా ప్రాపర్గానే ఇండస్ట్రీకి వచ్చారు, ఊరికేం చేయలేదు. కానీ ఒక సినిమా 2 సినిమాలు ఏదన్నా ఊరికి అబ్జర్వ్ చేసి ఉండాల్సిందేమో అనిపించింది. అవును సార్, అది ఆ మిస్టేక్ అయితే చేసాం. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, బుకిష్ నాలెడ్జ్ కంటే కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మోర్ బెటర్గా ఉండేదేమో. యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అనేది నా ఫీలింగ్. కరెక్ట్. సెట్స్లో వెళ్ళినప్పుడు కూడా అంటే ఆ షార్ట్ ఫిల్మ్స్ ఏది చేసినా కూడా ఇప్పుడు కెమెరామెన్ రైట్ బ్యాలెన్స్, షార్ట్ ఫిల్మ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మనం చేస్తాం అన్నట్టు ఉండేది. కెమెరామెన్ రైట్ బ్యాలెన్స్ అనేవాడు. రైట్ బ్యాలెన్స్ అంటే ఏం చేయాలన్నట్టు ఇటు చూస్తుండేవాడిని. పక్కన ఆ అమ్మాయిని రైట్ బ్యాలెన్స్ అని ఆమె ఇలా అడ్జస్ట్ జరిగేది. అచ్చా ఓకే ఇలా జరగాల అలా ఉండేది. అదే కొంచెం అట్లాంటివి కొంచెం సినిమా చేద్దాం అనుకుని ఉన్నప్పుడు, సొంత డబ్బులు అయినప్పుడు, మనమే డబ్బులు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కొంచెం చూసుకో. మా తప్ప ఆ విషయం. కానీ ఇంత లేమన్ గా వచ్చాడు కదా సార్, రైట్ బ్యాలెన్స్ కూడా తెలియదని. మీరు సినిమా చూడండి, అసలు మీకు ఎక్కడ ఫస్ట్ నాకు యాజ్ ఏ ఇండివిజువల్, యాజ్ ఏ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో శివ మల్లాకలకి అసలు డౌటే లేదు. అందుకనే నేను ఆ ట్రైలర్ చూడగానే, ఆ సాంగ్ చూడగానే మిమ్మల్ని రమ్మన్నా. లేదంటే నాకు కూడా చూద్దాం సినిమా రిలీజ్ అయినాక విల్ డిస్కస్ ఒకవేళ అవసరం అయితే అనుకున్నాను తప్ప, నాకు ఎవరికైనా కొత్తే కదా మేడం, ఎందుకు అవసరం ఏముంది, నాకు మాత్రం వెరీ హ్యాపీ సార్. ఈజీగా అంటే మీలాంటి జర్నలిస్ట్తో ఇట్లా చేయాలంటే కూడా ఇట్స్ నాట్ ఈజీ. అంటే మీరు బిజీ ఉంటారు, చాలా ఇంటర్వ్యూస్ అడుగుతుంటారు అవుతుంటాయి కాబట్టి. బట్ ఇమీడియట్గా మీరు అన్నారు మా దగ్గరకు వచ్చి, మీరే అడిగి వచ్చి ఈ టైంకి రండి అని చెప్పి వెళ్ళారు. యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందుకే నాకు ఏం లేదు సార్, కొత్త వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసి నిజంగా సక్సెస్ అయ్యారు, నిజంగా హ్యాపీగా ఉన్నారు, కొంచెం గుర్తుపెట్టుకుంటారు కదా. ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఉద్దేశంతోనే నేను అందరికీ, మీకనే కాదు సార్, ఎవరైనా సాయం అని వస్తే ఖచ్చితంగా నా వైపు నుంచి నిజంగా నేను చేయగలిగితే డెఫినెట్గా చేస్తాను. కిక్కి చిరంజీవికి కూడా ఖచ్చితంగా అలా చేద్దామని రమ్మన్నాను. వన్ లాస్ట్ క్వశ్చన్, వేరియేషన్ ఆఫ్ ద బడ్జెట్స్ ఖచ్చితంగా పెరిగిందని తెలుసు, ఎంత వేరియేషన్ వచ్చి ఉంటుంది అనుకున్న దాని మీద? 30% పెరిగింది. 25 to 30% పెరిగింది సార్. 25 to 30%, ఇట్స్ హ్యూజ్ నెంబర్ అండి. 35 to 40% సినిమా అంటే చాలా హ్యూజ్ నెంబర్. ఏం చెప్తున్నారు ప్రేక్షకులందరికీ? మీ సినిమాకి రమ్మని ఎలా చెప్తారు? ఒకసారి మీ ఇద్దరు కలిసి సార్ చెప్పండి సార్, టాక్ తెలుగు ప్రేక్షకులందరూ. నేను ఏం చెప్తున్నట్టు, ఏదైనా మంచి మూవీ చూస్తాను అని అనుకున్న వాళ్ళందరికీ సినిమా చూడాలి సార్. మంచి సినిమా అయితే చూసేస్తాను నేను అని అనుకున్న వాళ్ళందరికీ సినిమా చూడాలి. డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు 100%. నేనైతే మంచి సినిమా అని కాదు, ఎవరైనా సినిమా చూడాలనుకున్నారండి, మంచి సినిమా చూస్తారని బయటకు వెళ్తారు. వెరీ నైస్. అయితే ఇందాక మీరు మాట్లాడతా యష్ సినిమా గురించి, టాక్సిక్ గురించి కొంచెం గట్టి స్టేట్మెంట్లు ఇచ్చారు. పోస్టర్ తీసేసినందుకు ఇప్పుడు ఇన్ని బాధలు పడ్డారు ఒక సినిమా కోసం, ఒక పోస్టర్ తీసేసినందుకు ఎందుకు మీకు అంత బాధ కలిగింది? ఇన్ని బాధలు పడింది అది కనిపించడానికే కదా సార్. అక్కడ కనిపించలేదు అంటే బాధ కదా. ఇప్పుడు పోస్టర్ చూసి, ఇప్పుడు యష్ వచ్చి మీకు ఏం సినిమా పోస్టర్ పక్కన పెట్టమని చెప్పలేదు కదా? అడిగాను నేను సార్, అది ఆ టికెట్ వాళ్ళు అడిగాను, ఎవరు తీసారు, ఇప్పుడు ఎవరు తీసి పక్కన పెట్టారు సార్. మా సార్ ఇట్లా వాళ్ళ సార్ ఎవరు చెప్పి ఆయన పేరు చెప్పారు, తీసి అక్కడ పెట్టారు, పెట్టేసి అని చెప్పి. నాకు అలా పెట్టినా పర్లేదు, దాని వెనకాలో దానికి అక్కడ దగ్గర పెట్టుంటే బాగుంటుంది. ఇది ఇక్కడ పెట్టేసి అక్కడ ఎక్కడో పెట్టారు, అది అసలు గట్టిగా హర్ట్ అయ్యారు. యాక్చువల్ గా చెప్పాలంటే సార్, పోస్టర్ ఎవరికి అవసరం సార్, మాకా యష్ గారికా? అందరికీ తెలుసు టాక్సిక్ వస్తోందని, 26 వస్తోంది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మేడం. ఇప్పుడు బాహుబలి తీసిన తర్వాత రాజమౌళి గారు ఆయన జస్ట్ డేట్ చెప్తే సరిపోతుంది. ఏప్రిల్ 7వ తారీఖు మనకి వారణాసి వస్తున్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. అంతే, ఇంకా దానికి పెద్దగా మిగతా వాళ్ళందరికీ కాకుండా పోస్టర్స్ అక్కడ బాధ అనిపించింది అంతే. యాక్చువల్ గా అవసరం ఉన్నది కొత్త వాళ్ళకి, అక్కడ వాళ్ళ ఎంట్రన్స్ లో పెడితే వాళ్ళకి ఏదైనా ఒకసారి ఇలా జరిగి చూపు అటు వస్తే ఆడియన్స్ కి ఒకే సినిమా వస్తుంది, ఈ డేట్ లో వస్తుంది అని తెలుస్తుందని మా తాపత్రయం. కానీ డిజిటల్ ప్రమోషన్స్ చాలా కొత్తగానే గట్టిగానే చేస్తున్నారు. సంథింగ్ గుడ్. అవును సార్, అది ఏది వదలట్లేదు. ఏ ఆలోచన వచ్చిందో రాసుకుంటున్నాను, వెంటనే చేసేస్తున్నాను, పోస్ట్ మీరే చేసుకుంటున్నారు? నేనే రాసుకుంటున్నాను సార్. అన్ని ఐడియాస్ ఉన్నా కూడా ఇలా అంటే నేను చాలా మంది అన్నారు కూడా, నువ్వు అసలు హీరో చేస్తున్నట్టు చేయట్లేదు ప్రమోషన్స్ అంటే. నేను హీరోని కాదు, నేను జస్ట్ ఈ మూవీ తీసుకెళ్లాలని చూస్తున్నాను అంతే. హీరో చేయాలి సార్. వాట్ ఈస్ హీరో సార్? హీరో అనేది ప్రజలు యాక్సెప్ట్ చేస్తే కరెక్ట్. ఎవరు సార్ మీరు అందరు హీరోలు అంటారు? నాకు అర్థమే కాదు. నేను అందుకే నేను నమ్మను సార్, నేను కూడా సినిమా వెళ్ళాలి అంతే. నేను అదే మిమ్మల్ని పర్సనల్ గా కాదు నేను అంటే, ఇప్పుడు హీరోలు అంటే అక్కడ 10 మంది ఉన్నారు, వాళ్ళు 100 కష్టాలు పడి మీలాగనే అక్కడ దాకా వచ్చిన వాళ్ళే. చెప్దురు కానీ 10 సినిమాలు చేయండి,
ఒక 10 సినిమాలు చేసి ప్రేక్షకుల దగ్గరికి వెళ్తే హీరోలు అవుతారు. అవును. ఆ సినిమాలో కనబడి లీడ్గా చేసిన వాళ్ళందరూ హీరోలు ఎవరు? వాళ్ళు చేసే పనులు మానుకొని జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును. హీరోలు వేరు సార్, హీరోలు అనేదానికి వేరే. మనం పని చేస్తున్నాం ఒక సినిమాకి, అది సినిమాలో మీరు ఇష్టం బాగుండి లీడ్ చేస్తున్నాం అంతే. అంతేగాని హీరోలు ప్రమోషన్స్ అలా సారీ అండి, మీరు తప్పుగా అనుకోవద్దు. లేదు సార్, ఐ అగ్రీ. లేదు సార్, ఇప్పుడు తను ఒక ఐడియా అనుకుంటారు, వీళ్ళ కొంతమందిని హైర్ చేసుకున్నాం, చూస్ చేస్తారు, వాళ్ళు ఒకటి సెట్ చేసి ఇస్తే ఎడిట్ కూడా ఈయనే చేసుకుంటారు. అన్ని ఎడిట్ చేసుకుని అన్ని ప్రతి కంటెంట్ అప్రూవ్ చేసుకుని అప్లోడ్ చేయడము, అంత జాగ్రత్తగా అన్ని చూసుకుంటున్నాము. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు పెద్ద విజయం సాధించాలండి. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా మళ్ళీ మీ దంపతులు సినిమాల మీద సినిమాలు తీసి 10 మందికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. ఆగస్టు 28వ తారీఖున కీకు చిరంజీవి, కీకు అంటే ఏంటో కాదు, కిరణ్ కుమార్ ఆయన పేరు, కిరణ్ కుమార్ చిరంజీవి అనే ఒక టైటిల్తోని వస్తున్నారు. నాకు తెలిసి ఎందుకో చావులేని వ్యక్తి అనే ఒకలాంటి ఏదో ధ్వనిస్తుంది ఆ ట్రైలర్ చూస్తుంటే. డెఫినెట్గా అదే అయ్యి ఉండొచ్చు కంటెంట్. మీరైతే డిసప్పాయింట్ అవ్వరని చెప్పి నేను అనుకుంటున్నాను. యూత్కి కావాల్సిన యూత్ ఉన్నాయి, మిడిల్ ఏజ్ వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. చూద్దరు కానీ చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తుంటాను. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ.